మరొక ఉదయ కాలాన్ని మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిద్దాం. ఈరోజు ఉదయకాల సమయంలో ఇచ్చిన వాగ్దానం ఏంటంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము 50వ వచనం. అక్కడ ఆయన మాట ఏమని సెలవిస్తుందంటే, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. దేవునికి భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలో భయపడేవారుగా ఉండాలి. అంటే ఎల్లవేళలా ఆయనకు భయపడుతూ ఉండాలి. అప్పుడు ఆయన యొక్క కనికరము తరతరాలు ఉంటుందని ఆయన ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనకి. ఆయన ఎంతోమంది ఆయన భక్తులకి వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు. అదే వాగ్దానం ఈరోజు మనకిస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని యొక్క మాట ఎంత గొప్పదంటే, ఆనాడు ఆయన దావీదికి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయడమే కాదు, ఆ వాగ్దానాన్ని ఆయన చెప్పినట్టే నెరవేర్చాడు. దావీదికి ఇచ్చిన వాగ్దానము సొలొమోను జీవితంలో జరిగింది. తర్వాత దావీది యొక్క ఆ తరతరాలు కూడా ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఆ దినాల్లో దావీదు భయపడ్డాడు కాబట్టి, దేవునికి భయపడి బ్రతికాడు గనుకనే దావీదుని దేవుడు ఎంతగానో దావీదుని బట్టి తన తరతరాలు కూడా ఆశీర్వదించబడ్డాయి. నేను మీరు మనందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో భయపడితే ఆయన వాగ్దానాలు మనకే కాదు, మన తరమ వెంబడి తరము స్వతంత్రించుకోవడానికి గొప్ప అవకాశాన్ని అనుగ్రహిస్తానని దేవుడే చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మొట్టమొదట ఆయనకి మనం భయపడాలి. ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం భయం కలిగి బ్రతికినప్పుడు మన బిడ్డలకి కూడా ఆటోమేటిక్ దాన్ని నేర్పించగలం. దేవుని యొక్క నామంలో దేవుడు మన తరతరాల వరకు, మన బిడ్డల వరకు ఈ వాగ్దానాలు నెరవేరుస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కనికరాన్ని మన బిడ్డలపై ఉంచాలని మనము మొట్టమొదట ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇస్తూ అనుదినము భయపడుతూ బ్రతకాలండి. అనుదినము ఎప్పుడైతే మనం భయపడుతూ బ్రతుకుతామో దేవుడు ఇచ్చిన వాగ్దానము స్వాతంత్రించుకోగలము. మన బిడ్డలకు దాన్ని దేవుడు ఇస్తాడని ఒక నమ్మకంతో బ్రతకగలము. దాన్ని మన బిడ్డలకి మిగిల్చి మనం ఈ భూమి విడిచి వెళ్ళగలము. అంతేగాని మనమే భయపడకుండా తిరుగుతూ ఉంటే, మనమే భయపడకుండా లోకంలో బ్రతికేస్తుంటే ఇది శాశ్వతమైన బ్రతుకు కాదు. కాబట్టి దేవునికి భయపడుతూ మన తరం వారికి మనము మిగిల్చేలాగా ఆయన కనికరాన్ని మనం పొందుకోవాలి. మనం పొందుకున్న కనికరాన్ని మన తరం వారు కూడా పొందుకోవాలి. మనం అనుభవించిన ఆశీర్వాదాన్ని మన తరం వారు కూడా ఆశీర్వదించబడాలి. ఎందుకంటే ఆయన కనికరము తరతరాలు ఉంటుందని యేసయ్య యెహోవా దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకొని మనం భయపడదాం. మన బిడ్డలకు ఆ కనికరాన్ని మిగిల్చి వెళ్దాం. దేవుడిచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకుందాం. ఎంత గొప్ప దేవుడు అంటే, మన దేవుడు మనతో ఆ వాగ్దానాలు కట్ చేసేయాలని ఆయన ఉద్దేశం కాదు, కానీ మన బిడ్డలకి కూడా ఆ వాగ్దానాలు ఇవ్వాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు గొప్పది, ఆయన పిలుపు గొప్పది. ఆయన ఏర్పాటుకి మనము లోబడదాం, ఆయన పిలుపుకి మనము లోబడదాం. ఆయన పిలుపు విషయంలో మనము సంతోషించి ఇంకా ఆయనకు భయపడుతూ బ్రతుకుదాం. అన్ని విషయాల్లో ఆయనకు అప్పచెప్పుకుంటూ బ్రతుకుదాం. దేవుడు మన యొక్క భయాన్ని చూసి మనకిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు. మనం భయపడుతూ బ్రతికితేనే మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చగలడు ఆయన. కాబట్టి ఆయన బిడ్డలుగా బ్రతుకుదాం. దేవుడి వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మనందరి వినికిడిలో ఫలించేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితంలో చేస్తున్న వాగ్దానాలు బట్టి వందనాలు తండ్రి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు ప్రభువా మేము స్వాతంత్రించుకొని దాని ప్రకారముగా మేమే కాదు నాయన, మా బిడ్డలకు కూడా వాగ్దానం చేస్తావు నాయన. నీ కనికరం ఉంచుతానని చెప్పావు నాయన. ఇదిగో ఈ లైవ్లో తండ్రి ప్రభు ఎవరైతే నా దేవా విని నాయన దాని ప్రకారంగా నడుచుకుంటున్నారో అట్టి బిడ్డలందరికీ కూడా నాయన మీ వాగ్దానాలు అనుగ్రహించి దేవా వారి కుటుంబాల మీద, వారి జీవితాల్లోనూ నాయన ఈ వాగ్దానం ఫలించేలాగా మీరు సహాయం చేయండి నాయన. స్వాతంత్రించుకునే వారుగా ఉంచండి తండ్రి. మీ ఆశీర్వాదంతో నింపండి ప్రభా. మీ బలమైన కార్యాలు వారి జీవితాల్లో జరిపించండి ప్రభా. మీ కనికరాన్ని పొందుకునే వారుగా మేమందరము ఇంకా బ్రతకడానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానికి లోబడే వారుగా ఉంచండి నాయన తండ్రి. మీ భయాన్ని నాయన కలిగి ఎల్లవేళ బ్రతికి మీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేయమని ఈ దీన ప్రార్థనని సన్నిధి చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.